గురుకుల బాటపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నివేదిక అందించింది 5 మెన్ కమిటీ. చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో సభ్యులంతా కలిసి కేసీఆర్ కు నివేదిక అందజేశారు. రాష్ట్రంలోని గురుకులాల్లో నెలకొన్న సంక్షేమ పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురుకుల బాట చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో జిల్లాల్లో పర్యటించి సంక్షేమ వసతి గృహాల పరిస్థితులను పరిశీలించారు. 9 రోజుల పాటు బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను నివేదికలో పొందుపరిచారు. నివేదికను పార్టీ అధినేత కేసీఆర్ కు అందించిన సభ్యులు అందులో పొందుపరిచిన గురుకులాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా అసెంబ్లీలో చర్చించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్, సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్, కె వాసుదేవరెడ్డి, ఆంజనేయులు గౌడ్ తో పాటు బాల్కా సుమన్, గెల్లు శ్రీనివాస్, తుంగా బాలు, సతీష్, స్వామి యాదవ్ తదితర విద్యార్థి నాయకులు ఉన్నారు. గురుకుల బాటపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నివేదిక అందించింది 5 మెన్ కమిటీ. చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో సభ్యులంతా కలిసి కేసీఆర్ కు నివేదిక అందజేశారు. రాష్ట్రంలోని గురుకులాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురుకుల బాట చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో జిల్లాల్లో పర్యటించి సంక్షేమ వసతి గృహాల పరిస్థితులను పరిశీలించారు. 9 రోజుల పాటు బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను నివేదికలో పొందుపరిచారు. నివేదికను పార్టీ అధినేత కేసీఆర్ కు అందించిన సభ్యులు అందులో పొందుపరిచిన గురుకులాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా అసెంబ్లీలో చర్చించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్, సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్, కె వాసుదేవరెడ్డి, ఆంజనేయులు గౌడ్ తో పాటు బాల్కా